ఉత్తరాంధ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని లోక్సభ సభ్యులు ఎం శ్రీ భరత్ తెలిపారు. విశాఖలో జరిగిన మీడియా సమావేశంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి కుంటిపడిందని, గతంలో వచ్చిన సంస్థలు కూడా వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిపోయాయని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కోసం 400 కోట్ల రూపాయల ఖర్చుతో 17 రోడ్లను ప్రతిపాదించామని, అలాగే టీసీఎస్ ను విశాఖలో ఏర్పాటు చేయాలని కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు. విమానాలు రద్దుపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడామన్నారు. రైల్వే జోనల్ కార్యాలయం పనులు త్వరలో ప్రారంభమవుతాయని చెప్పారు. విద్యా ప్రమాణాలు పెరగాలనేదే తమ ఆలోచన అని, విశాఖను ఐటీ హబ్గా చేయాలని మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ గురించి, రైల్వే జోన్ గురించి ఈ ప్రాంతంలో అనేక విషయాల్లో ఇబ్బందులు వచ్చినప్పుడు చర్చలు జరగడం, ప్రత్యేకంగా గత 5 సంవత్సరాలు స్టీల్ ప్లాంట్ని కాపాడతామా లేదా, రైల్వే జోన్ని తీసుకొస్తామా లేదా, 5 ఏళ్ళలో ఒక్కటి జరగలే. ఈ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల లోపలే స్టీల్ ప్లాంట్ని కాపాడటమే కాదు, 11,400 కోట్లు దానికి రివైవల్ ప్యాకేజ్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడము, రైల్వే జోన్ను అనౌన్స్ చేయడమే కాదు, రైల్వే జోన్లో వాల్టేర్ డివిజన్ని కూడా రీటైన్ చేసి రైల్వే జోన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి దానికి టెండర్లు కూడా ముడ్సర్లో పార్క్ దగ్గర పిలవడం, ఇవన్నీ ఈ ప్రభుత్వంలో జరిగింది. అయితే ఇప్పుడు నేను ఇది సోషల్ మీడియాలో చూస్తున్నా, కొందరు వాళ్ళ పేటిఎం ట్రోలింగ్ వాళ్ళు ఇక్కడ భూమి 21 ఎకరాలు తక్కువ ధరకి ఇచ్చేశారు, చాలా నష్టం జరిగిపోయింది అని. ఇక్కడ మనకు వచ్చేది పెట్టుబడి ఉద్యోగాలు 12,000 మంది అండి. అదే ఇప్పుడు ఒక కంపెనీ, ఇప్పుడు ఏ ఒక్కరికైనా, ఒక వ్యక్తికి, ఒక సంస్థకి వాళ్ళ పనితీరు, వాళ్ళ చరిత్ర బట్టి వాళ్ళకి ఒక రెప్యుటేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా ఏ కంపెనీకి వెళ్ళినా సరే, మీరు ఏ కంపెనీని దేశంలో ఎక్కువ నమ్ముతారు అని అడిగితే నాకు తెలిసి 100 మందిలో 99 మంది టాటా అనే కంపెనీ పేరే చెప్తారు. ఇప్పుడు అదే టాటా మిగతా వాళ్ళలాగా వాళ్ళ పేర్లు తీసుకోను కానీ చాలా కంపెనీలలాగా అంత ఆస్తి వాళ్ళతోనే పెట్టుకుంటే వాళ్ళ విలువ ఇప్పుడు 50,000 లక్ష కోట్లు మినిమం ఉండేది ఒక్కొక్క మనిషిది కుటుంబంలో, కంపెనీ విలువ కాదు. కానీ వ్యక్తిగతంగా రతన్ టాటా గారు చనిపోయేదాకా ఆయన కంపెనీ విలువ లక్షల కోట్లు ఉంది, ఆయన విలువ 2,000 3,000 కోట్లు, అది కూడా ఆయన చాలా వేల కోట్లు దానం చేశారు. అట్లాంటి కంపెనీ, అట్లాంటి క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ వస్తే వాళ్ళని చూసి ఇంకా 10 మంది వస్తారనే ఉద్దేశంతో, అండ్ మనం ఏంటి, మన భూమికి తక్కువ ధర ఇచ్చింది, అదొక సిగ్నల్, ఒక మెసేజ్. ఇవాళ అందరు దాని గురించి మాట్లాడుతున్నారు. ఒకప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు టాటా మోటార్స్ ఫ్యాక్టరీని ఆయన ఇంకెక్కడికి వెళ్ళనివ్వకుండా గుజరాత్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రిగా ఆయన 99 పైసలు ఇచ్చి గుజరాత్కి తీసుకెళ్ళడం జరిగింది. అదే సింబాలిజంతో మనం ఇవాళ ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్ తీసుకుని రావాలని చేస్తే, దీనికి రాష్ట్రంలో ఉన్న మీడియానే కాదు, కేంద్రంలో ఉన్న అనేక ఇంగ్లీష్ మీడియా కూడా దాని మీద ఒక చర్చ పెట్టడము, మన రాష్ట్ర ఐటీ మినిస్టరు లొకేషన్ని ఇంటర్వ్యూ చేయడం, ఏంటి మీరు 99 పైసలకి ఇస్తున్నారు, ఏంటి కారణం అంటే మనం చెప్పింది అది. అసలు సమాజంలో క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ ఏదైనా ఉందంటే టాటా దాంట్లో ముందు స్థానంలో ఉంటుంది. మనం వాళ్ళకి ఏంటి, ఒక రెడ్ కార్పెట్తో వాళ్ళని ఆహ్వానించి, మీరు 500 కోట్లు పెట్టాలనుకుంటే అది 1000 చేసి, 1000 కోట్లు పెట్టాలంటే అది 1,500 కోట్లు చేసి, 5,000 ఉద్యోగాలు అంటే 10,000, 10,000 అంటే 12,000, రేపు అది 20,000 కూడా అయ్యే అవకాశం ఉంది.